అని ఒకసారి వస్తావా ప్లీజ్, మీరే రండి. ఇతను రియల్ డాన్, సీరియస్గా నిజంగా. అంటే ఇతను రాజుబాయ్ పిలిపించి ఇతనితో యాక్ట్ చేయించారు. ఇతను ఫస్ట్ చూసినప్పుడు చాలా లైట్ తీసుకున్నా, ఎవడిండి ఎక్కువ చేస్తున్నా అనుకున్నా. ఈయన గురించి తెలిసిన తర్వాత మరి ఇంద్ర అనడానికమ్మా రియల్ అని మీతో యాక్ట్ చేయడం కూడా, అంటే రియల్ లైఫ్ బాధలు ఉంటారు కదా, అట్లా యాక్ట్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ బ్రదర్. ఒక 8 years కింద నేను యూస్ టు కాల్ యాజ్ చిన్నబాయ్ ప్రిజన్స్ అనమాట. సో ఇందులో అదే చిన్నబాయిని మళ్ళీ చూపిస్తున్నాను. జైల్లో ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎలాంటి ర్యాగింగ్స్ ఉంటాయి, అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేది నా కొత్త కాన్సెప్ట్ చూపించింది. 8 years బ్యాక్ నేను 2016లో రిలీజ్ అయ్యాను. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఎక్కాను, కౌన్సిలింగ్ అని చెప్పేసి మేడంతో. ఆ స్టేజ్ అయిపోయి ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్లో మేము అందరితో మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకెక్కువ మాట్లాడదలుచుకున్నాను. థ్యాంక్ యూ వ్యాస్ గారు. అని ఒకసారి వస్తావా ప్లీజ్, మీరే రండి. ఇతను రియల్ డాన్, సీరియస్గా నిజంగా. అంటే ఇతను రాజుబాయ్ పిలిపించి ఇతనితో యాక్ట్ చేయించారు. ఇతను ఫస్ట్ చూసినప్పుడు చాలా లైట్ తీసుకున్నా, ఎవడిండి ఎక్కువ చేస్తున్నా అనుకున్నా. ఈయన గురించి తెలిసిన తర్వాత మరి ఇంద్ర అనడానికమ్మా రియల్ అని మీతో యాక్ట్ చేయడం కూడా, అంటే రియల్ లైఫ్ బాధలు ఉంటారు కదా, అట్లా యాక్ట్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ బ్రదర్. ఒక 8 years కింద నేను యూస్ టు కాల్ యాజ్ చిన్నబాయ్ ప్రిజన్స్ అనమాట. సో ఇందులో అదే చిన్నబాయిని మళ్ళీ చూపిస్తున్నాను. జైల్లో ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎలాంటి ర్యాగింగ్స్ ఉంటాయి, అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేది నా కొత్త కాన్సెప్ట్ చూపించింది. 8 years బ్యాక్ నేను 2016లో రిలీజ్ అయ్యాను. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఎక్కాను, కౌన్సిలింగ్ అని చెప్పేసి మేడంతో. ఆ స్టేజ్ అయిపోయి ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్లో మేము అందరితో మాట్లాడుతున్నాను. చాలా థ్యాంక్ యూ అందరికీ. ఇంకెక్కువ మాట్లాడదలుచుకున్నాను. థ్యాంక్ యూ వ్యాస్ గారు.